నేను ఒక మా సామాన్య వ్యక్తిగా ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక 25 గ్రామాలకు వెళ్ళి కూర్చొని ఎన్ని సమస్యలు ఉన్నాయో రాసుకుంటూ కూర్చొని సలహాలు ఇస్తే ఏ గ్రామంలో 250 తక్కువ రాలేదు. ఈరోజు కూడా అంచనా 20-25 లక్షల సమస్యలు రావాలి అని. కొన్ని ఆల్రెడీ ఒక 8.5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఇంకో 9.5 దరఖాస్తులు సరళమైన పెండింగ్లో ఉన్నాయి, ఇంకా రావాల్సి ఉంటాయి. కాబట్టి ఒక కోరిక ఏంటంటే ఈ చట్టము ఏ రాష్ట్రంలో లేనంత ఒక బలమైన మంచి చట్టం తీసుకొచ్చే ప్రయత్నం భూభారతి ద్వారా జరిగింది. 18 రాష్ట్రాల చట్టాలు ముందేసుకొని వాటికంటే మెరుగ్గా ఉండాలి. తెలంగాణ ప్రాంత ప్రతి భూ సమస్యకి పరిష్కారం చూపే విధంగా ఉండాలనే లక్ష్యంతో చట్టం వచ్చింది. ఎవరు కూడా దాన్ని వేరేది చూపలేకపోయారు. చట్టం ఈ పొరపాటు ఉందని ఎవరు చెప్పలేకపోయారు. అంటే అటు పక్క ఉన్న వాళ్ళు, ఇటు పక్క ఉన్న వాళ్ళు, ఏ పక్కన ఉన్న వాళ్ళు కూడా చట్టం బాగుంది అని అన్నారు. చట్టం బాగుంటే మళ్ళీ సరిపోదు, మళ్ళీ ఇట్లనే అవుతుంది. ఇన్ని చట్టాలు ఉన్నాయి, మీకు కొత్త చట్టం మంచి చట్టం అవుతుంది. ఈ చట్టం వినియోగలకు రావాలి, మీకు మేలు జరగాలి అంటే సమస్య ఉన్న ప్రతి వాళ్ళు దరఖాస్తు పెట్టండి. ఫస్ట్ ఒకవేళ తహసీల్దార్లో ఇప్పుడు ఫిజికల్గా ఇబ్బంది అయితే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ప్రతిదీ దరఖాస్తు పెట్టండి. ఉత్తగా పోయి తహసీల్దార్ని కావాలని అడగడం కాదు. ఆ సమస్యకి ఏ సెక్షన్లో పరిష్కారం ఉంది, అసలు ఆ సమస్య ఎలాంటి సమస్య, ఏ విధంగా పరిష్కారం చేయాలో మీరే కొంత నేర్చుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణలో భూములకు సంబంధించి ధరణి వచ్చేంత వరకు 75 రకాల సమస్యలు ఉంటాయి. భూమికి 75 రోగాలు. ధరణి వచ్చిన తర్వాత కొత్త రోగాలు 45 వచ్చినాయి. అంటే 100 దాటిపోయినాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని కొంత అవగాహనతో పోతే పరిష్కారం సులభమవుతుంది. మరి ఎట్లా నేర్చుకోవాలి అంటే మీ జేబులో ఉన్న ఫోన్ వేరే దానికోసం వాడితే నేర్చుకోవచ్చు. ఈ సెల్ ఫోన్లో యూట్యూబ్లో మనం ఓపెన్ చేసి ఏమో వీడియోలు చాలా చూస్తాం. కామెడీ వీడియోలు చూస్తాము, న్యూస్ చూస్తాము, ఇంకా చూస్తాం. ఇందులో నాకు భూమి సూర్యులను కొట్టండి, లేదా భూభారతిని కొట్టండి, కొన్ని వేల వీడియోలు భూములకు సంబంధించి ఉన్నాయి. వ్యవసాయ చట్టాల మీద తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టీసాట్ ఛానల్లోనే 65 వారాలు మాట్లాడాను నేను. ఒక్కొక్క వారం ఒక్కొక్క చట్టం మీద. భూముల విషయానికి వస్తే ప్రతి గురువారము సాయంత్రం 6:30 హెచ్ఎం టీవీలో 6 సంవత్సరాలుగా భూముల గురించి చెప్తున్నా. టీవీ సీరియల్ రికార్డు కూడా బ్రేక్ అయింది. 300 ఎపిసోడ్లు దాటిపోయింది. అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది కొడితే మా టీం చెప్తుందో 5,000 వీడియోలు ఉంటాయని. నేర్చుకోవాలంటే ఎక్కడో పోవాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. మీ జేబులో ఉన్న సెల్ ఫోన్ అడగండి. సో ఈ లక్ష్యం మీరు ఎప్పుడైతే వాడుకోవటం మొదలు పెట్టే లక్ష్యం నెరవేరుతుంది. ఇక చివరిగా మెంబరు వెంకన్న గారు ఇక్కడే కూర్చున్నారు, వారు స్థానికులు, నేను కూడా కమిషన్లో ఉన్నాను కాబట్టి రైతుకు సంబంధించిన ఏ అంశాలున్నా వారి దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. దీంట్లో కూడా ఒక మొబైల్ నెంబర్ ఉంది. అది ఎలాంటి సమస్య అయినా సరే పెద్దలు కోదండరెడ్డి గారు చంపించారు, కమిషన్ చైర్మన్గా ఉన్నారు. 50 ఏళ్లకు పైగా ఆయన రైతుల సమస్య మీద పనిచేసిన అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి చైర్మన్గా ఉన్నారు. కాబట్టి కొన్ని కమిషన్ దృష్టికి ఇప్పటికే వచ్చినాయి. వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. కొత్త విత్తన చట్టం రాబోతుంది. రాబోయే రోజులు దాని కసరత్తు జరుగుతుంది. విత్తనాలకు నష్టం జరిగితే నష్టపరిహారం, ములుగులో రైతులకు నష్టపరిహారం వచ్చింది, సూర్యాపేటలో వచ్చింది, మిగతా చోట్ల తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రైతుల సమస్యలు ఏమన్నా కూడా కమిషన్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఈ అంటే పబ్లిక్ మీటింగ్లో పెట్టి థ్యాంక్ యూ సార్. మా మండలానికి వచ్చి, మా నివారానికి వచ్చి అమూల్యమైన విషయాలు చెప్పినందుకు మరియు మా మండల ప్రజల తరఫున ఏంటంటే అస్సలు ఉండేది మాట్లాడాలి. ఇప్పుడు మన మండలి సార్ ఉదాహరణకి